హలో గైస్, నేను ఈరోజు మీకు ఒక మంచి మూవీ గురించి చెప్తాను గైస్. ఈ వీకెండ్లో మీరు కనుక మీ ఫ్యామిలీతో ఒక మంచి మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి గైస్. మీకు చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా మీరు ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతారు. ఈ మూవీ పేరు వచ్చేసి షరఫ్ పంజరం గైస్. ఈ మూవీ ఒక జీరో బడ్జెట్ మూవీ. అదేవిధంగా ఈ మూవీ దోస్తాన్ ఫిలిమ్స్ బ్యానర్ మీద నిర్మించడం జరిగింది. మంచి కంటెంట్ ఉంటే ప్రజలు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని నమ్మి తీసిన మూవీ అని మనకు డైరెక్టర్ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. ఈ మూవీ పల్లెటూరు నేపథ్యంలో సాగే మూవీ గైస్. ఈ మూవీలో మనకు గంగిరెద్దులు తిప్పుకునే ఒక అబ్బాయి, జోగినికి సంబంధించిన ఒక అమ్మాయి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారాన్ని వాళ్ళ పల్లె ప్రజలు ఎలా దీన్ని వ్యతిరేకించారు, అదేవిధంగా ఒక స్త్రీకి ఉన్న హక్కులని ఏ విధంగా కాలరాశారు అని మనకి ఎమోషనల్గా కళ్ళకు కట్టినట్టు ఈ మూవీలో చూపించడం జరిగింది గైస్. అదేవిధంగా ఈ మూవీలో మనకు మ్యూజిక్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది గైస్. ఎందుకంటే ఈ మూవీలో నీలాల నీ కళ్ళు అనే ఒక సాంగ్ చూసుకున్నట్టయితే చాలా బాగా ఆకట్టుకుంటుంది. యూట్యూబ్లో కూడా మనకు చాలామందికి ఈ సాంగ్ అనేది నచ్చడం జరిగింది. సో ఈ మూవీలో మనకి రవివర్మ గారు నీలాల నీ కళ్ళు అనే సాంగ్ని చాలా బాగా పాడడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ మూవీలో మ్యూజిక్ అందించింది మనకు మల్లిక్ ఎంవికే గారు. ఈ మూవీలో మంచి సంగీతాన్ని అందించారు. ఎమోషనల్ మ్యూజిక్ కానీ, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా అందించడం జరిగింది. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మనకి జబర్దస్త్ షోకి సంబంధించిన రాజమౌళి గారు, అదేవిధంగా వెంకీ మంకీ గారు, జీవన్ గారు ఇందులో మనకు నటించడం జరిగింది గైస్. ఇందులో మనకి డైరెక్టర్ కమ్ హీరోగా నవీన్ గట్టు గారు అయితే నటించడం జరిగింది. తనే డైరెక్ట్ చేస్తూ తనే హీరోగా నటించడం జరిగింది ఈ మూవీలో. అండ్ ఈ మూవీలో లయ అని ఒక కొత్త హీరోయిన్ అయితే మనకు పరిచయం చేయడం జరిగింది. ఈ మూవీలో చాలా బాగా నటించారు. తను కూడా చాలా మంచి ఎమోషనల్ సీన్స్లో మనకి కంటతడి పెట్టించేలా నటించడం జరిగింది. ఒక డెబ్యూటెంట్ హీరోయిన్ కాకుండా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోయిన్గా మంచిగా నటించడం జరిగింది. సో ఈ మూవీ మనకు రేపు ఏప్రిల్ 19th రోజు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మనం ఖచ్చితంగా ఆదరించాలి గైస్. ఎందుకంటే కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళని మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు జీరో బడ్జెట్ మూవీస్ అండ్ అదేవిధంగా తక్కువ బడ్జెట్తో మంచి స్టోరీస్ని మన ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. అండ్ ఖచ్చితంగా ఈ మూవీ కూడా మీకు నచ్చుతుంది గైస్. ఎందుకంటే మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంది. మీరు ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతారు. అండ్ ఈ మూవీ మనకు బుక్ మై షోలో కూడా అవైలబుల్లో ఉంది గైస్. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో బుక్ మై షోలో ఈ మూవీ టికెట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్లోనే టికెట్స్ అనేది మనకు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి బుక్ చేసుకొని చూడండి గైస్. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అదేవిధంగా ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ కూడా మన ఛానల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను పెడతాను. మీరు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇలాంటి మూవీస్ని అండ్ ఇలాంటి డెబ్యూటెంట్ డైరెక్టర్స్ని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి గైస్. ఇది మన బాధ్యతలో మనం ఉండాలి. ఎందుకంటే మన తెలుగు వారు మనకు చాలా తక్కువ బడ్జెట్లో మనకు మూవీస్ అనేది తీస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో నా సబ్స్క్రైబర్ని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ మూవీకి చూడండి గైస్. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఈ మూవీని సజెస్ట్ చేయండి. చాలా మంచి మూవీ కాబట్టి ఈ మూవీ నేను చూస్తారని ఆశిస్తూ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుతూ. థ్యాంక్స్.